ఇక్కడ కొరింథీ పట్టణములో ఉన్న విశ్వాసుల విషయములో పౌలు భక్తుడు అత్యధికమైన సంతోషమును అతిశయమును వ్యక్తం చేయటానికి గల కారణం ఏంటంటే చెప్పిన మాటలను విని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దారిలో పడ్డారు, చక్కగా దేవుని అనుసరించండి అని ఆనందపడుతున్నాడు. అందుకని దేవుని ప్రజలారా, దేవుని విశ్వసించిన తర్వాత భావపరిపక్వతను పొందాలి. ఏకపక్ష ధోరణులతో ఆలోచించటం, మాట్లాడటం కాదు, ఉభయపక్షాలలో ఉన్న సంగతులను గ్రహించాలి. దేవుని ప్రజలమైన మనం, మీరు దేవుని సేవకులై ఒక సంస్థలో ఉంటే ఆ సంస్థ నాయకునికి సంతోషాన్ని కలిగించే విధంగా మాటలు చేష్టలు ఉండాలి. కానీ తోటి సేవకుల దగ్గర వాళ్ళను గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి, వాళ్ళు చేసే దేవుని సేవలను గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. దేవుడు అనుగ్రహించిన చక్కని దీవెనలను పోగొట్టుకుంటూ గలిబిలిని సృష్టించుకుంటూ జీవితాలను కొనసాగించడం మంచిది కాదుగా.